ఇటు చూస్తే చంద్రబాబు లోకేష్ విఎస్ఆర్ విమానాలు వేసుకొని ఎడాపెడా తిరిగేస్తున్నారు. అటు చూస్తే అదే విఎస్ఆర్ విమానం ప్రమాదానికి గురై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణించారు. దానికి దీనికి లింక్ ఏంటంటారా? ఖచ్చితంగా ఉంది సార్, ఉంది అని అంటున్నారు ఎన్సీపీ ఎమ్మెల్యే రోహిత్ పవార్. విఎస్ఆర్ ఏవియేషన్కు హెరిటేజ్ ఫిన్లీజ్ సంస్థకు లింకులను బయటపెట్టారు. హెరిటేజ్ ఫిన్లీజ్ విఎస్ఆర్ సంస్థకు మధ్య దాదాపుగా 200 నుంచి 300 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయని రోహిత్ పవార్ ఆరోపిస్తున్నారు. అజిత్ పవార్ విమాన ప్రమాదంపై ఎలాంటి విచారణ జరగకుండానే ఏవియేషన్ మినిస్టర్ టీడీపీ నేత రామ్మోహన్ నాయుడు ఎలా క్లీన్ చిట్ ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. విఎస్ఆర్ ఏవియేషన్స్ యజమాని వీకే సింగ్ను ఇప్పటి వరకు అరెస్టు చేయలేదని, ఆ కంపెనీ డైరెక్టర్లు విదేశాలకు పారిపోవడానికి సహకరించారని కూడా విమర్శిస్తున్నారు. ఆయన విమర్శల సంగతి పక్కన పెడదాం. ఆయన సంధించిన ప్రతి ప్రశ్నకు సమాధానం కావాలి. వాస్తవాలేంటో ప్రజలకు తెలియాలి. కుట్రకోణం ఏంటో బయటకు రావాలి. దోషులెవరో నిరూపణ కావాలి. అసలు విమాన ప్రమాదానికి హెరిటేజ్కు లింకు ఏంటి అంటారా? హెరిటేజ్ అంటే పాలమ్మే హెరిటేజ్ కాదు. హెరిటేజ్ ఫిన్లీజ్ ఈ కంపెనీ కూడా వారిదే. బర్రెలు కొనుక్కోవడానికి, పాలమ్ముకోవడానికి, డైరీలు పెట్టుకోవడానికి లోన్లు ఇస్తుంటుంది. ఏంటి నమ్మశక్యంగా లేదా? ఒకసారి స్క్రీన్ పైన చూడండి. ఏంటి ఫిన్లీజ్, హెరిటేజ్ ఫిన్లీజ్ చూస్తున్నారా? మనకి అర్థమవుతుంది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరని కొడితే ఇందులో స్పష్టంగా భువనేశ్వరి నారా గారు, అలాగే బ్రాహ్మణి నారా గారు, సాంబశివరావు ఎం, ఇంకా ఉన్నారు కొంతమంది డైరెక్టర్లు. ప్రధానంగా మనకు హెరిటేజ్ అంటే గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ, అందులో భువనేశ్వరి గారు ఉంటారు. ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరు? ఈ హెరిటేజ్ ఫిన్లీజ్ అనే దానికి చూసినప్పుడు కూడా మనకి భువనేశ్వరి గారు కనిపిస్తున్నారు, బ్రాహ్మణి గారు చాలా క్లియర్గా కనిపిస్తున్నారు. ఈ ఫిన్లీజ్ అనేది ఏం చేస్తుందంటే ఫైనాన్స్ ఇస్తుంది. అయితే ఫిన్లీజ్ పెట్టింది కేవలం పాలమ్మే వారికి, బర్రెలు కొనుక్కునే వాళ్ళకి, డైరీలు పెట్టే వాళ్ళకి మాత్రమే కాదు, ఎంఎస్ఎంఈలకు కూడా ఇస్తుందని చెప్పారు. ఎంఎస్ఎంఈలతో పాటు పెద్ద పెద్ద సంస్థలకు కూడా ఇస్తోందనేది ఇప్పుడు అర్థమవుతోంది. ఇందులో ప్రధానంగా మనం చూడాల్సింది అజిత్ పవార్ ప్రమాదానికి గురైనటువంటి, కూలిపోయినటువంటి విమానం విఎస్ఆర్. ఈ విఎస్ఆర్ ఏవియేషన్కు 15 కోట్ల రూపాయలు లోన్ ఇచ్చింది సార్ హెరిటేజ్ ఫిన్లీజ్. ఇది కాకుండా వాళ్ళ మధ్య దాదాపు 300 కోట్ల రూపాయల వరకు లావాదేవీలు జరిగాయనేది ఇప్పుడు రోహిత్ పవార్ చేస్తున్నటువంటి ఆరోపణ. ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎన్సీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన చేసినటువంటి ఆరోపణ. ఈ 15 కోట్ల రూపాయలు ఇచ్చిందా లేదా? ఇస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? మనం వెళ్తాం కదా, బ్యాంకులకి వెళ్ళి లోన్లు తెచ్చుకుంటాం కదా, సేమ్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి కుటుంబం ఇలాంటి వ్యాపారం ఒకటి చేస్తోందని ఎవ్వరికీ తెలియదు. వీళ్ళు ఫైనాన్స్ చేస్తారన్న విషయం మీకు తెలుసా? హెరిటేజ్ అంటే పాలు అమ్ముతారు, పెరుగు అమ్ముతారు. ఈ మధ్య అయితే ఆ పెరుగు కూడా పట్టుబడింది. అది పక్కన పెడదాం. ఈ వ్యాపారం కూడా చేస్తున్నారన్న విషయం చాలామందికి తెలియదు. ఇప్పుడు ఒకసారి ఈ విఎస్ఆర్ ఏవియేషన్కి, హెరిటేజ్ ఫిన్లీజ్కి ఉన్నటువంటి లింకుకి సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి లోన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం సార్. ఎస్, ఇక్కడ చూస్తున్నాం కదా, 15 కోట్ల రూపాయలు లోన్ ఇచ్చారు సార్. 15 కోట్ల రూపాయలు ఈ ఏవియేషన్కి లోన్ ఇచ్చారు. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. ఒకసారి నేను మీకు చెప్తాను. ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది? ఒక బ్యాంక్ వెళ్ళినప్పుడు మనం కూడా లోన్ తీసుకుంటే చెప్తారు కదా, సేమ్ అలాగే ఉంది. 15 కోట్ల రూపాయలు, 60 నెలలు టర్మ్ ఆఫ్ ది లోన్, నేచర్ ఆఫ్ లోన్, సెక్యూర్డ్ బిజినెస్ లోన్. రైట్, ఇది అయిపోయిన తర్వాత ఇందులో నెక్స్ట్ మనం చూస్తున్నాం సార్, ఎప్పటి నుంచి ఇది కమెన్స్ అవుతుంది అంటే మొత్తం 60 ఇన్స్టాల్మెంట్స్ కట్టాల్సి వస్తుంది, ఈఎంఐలు కట్టాల్సి వస్తుంది. ఏప్రిల్ 26, 2023, మార్చి 26, 2028తో ఇది క్లోజ్ అవుతుంది. నెలకు కట్టేటటువంటి ఈఎంఐ ఎంతో తెలుసా సార్? 33,93,795 రూపాయలు ఒక నెలకి కట్టేటటువంటి ఈఎంఐ. ఈ లోన్ తీసుకున్నందుకు విఎస్ఆర్ ఏవియేషన్ హెరిటేజ్ ఫిన్లీజ్కి ప్రతి నెల ఈఎంఐ కడుతుంది. అది కూడా అందులో క్లియర్గా కనిపిస్తోంది. నెక్స్ట్ మనం చూసినప్పుడు మరి విమానాన్ని, వాళ్ళకున్నటువంటి ఆస్తుల్ని తనఖా పెట్టి మరీ లోన్ తీసుకుంటారు.
అట్లా ఓ విమానాన్ని పెట్టి లోన్ తీసుకున్నారు సార్. ఆ లోన్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఇందులో ఈ హెరిటేజ్ ఫిన్కార్ప్ సంబంధించి ఫిన్లీజ్కి సంబంధించినటువంటి డైరెక్టర్ల సంతకాలు మనకు కనిపిస్తాయి. ఈ కింద కనిపిస్తున్నాయి కదా, వారి సంతకాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. రైట్, నెక్స్ట్ చాలా కీలకమైన అంశం. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మరీ ముఖ్యంగా డిప్యూటీ సీఎం గారు కూడా ఈ విమానాలు వేసుకొని తిరిగేస్తున్నారు కదా. వీళ్ళు ఈ విఎస్ఆర్కి సంబంధించినటువంటి విమానాల్లోనే తిరుగుతున్నారు. వీళ్ళే ఫైనాన్స్ ఇచ్చారు, వీళ్ళే విమానాలకి ఫైనాన్స్ ఇచ్చారు. ఆ విమానాల్లోనే వీళ్ళు చక్కర్లు కొడతారు. ఆ విమానాలకి చక్కర్లు కొట్టినందుకు మళ్ళీ బిల్లు చెల్లిస్తారు. ఈ బిల్లు ఎక్కడి నుంచి ఇస్తున్నారు? నా దుడ్డా, నీ దుడ్డా, నా దుడ్డుతో నేను వెళ్ళాను, నా దుడ్డుతో నేను మ్యాచ్ చూశాను, నీకేంటి జగన్ అంటారు కదా. ఈ దుడ్డు ఎక్కడికి పోతుందో ఇప్పుడు అర్థం చేసుకోవాలి అందరూ. విఎస్ఆర్ వెంచర్కి, విఎస్ఆర్ ఏవియేషన్కి వెళ్తోందా లేదా, ఇది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. రైట్, ఒకసారి ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వాళ్ళ విమాన ప్రయాణాలని ఒకసారి చూద్దాం సార్. ఇది చూడండి సార్, ఆ డేట్ ఒకసారి చూడండి, చాలా క్లియర్గా కనిపిస్తోంది. 18/12 వెళ్ళారు 2025. నారా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ది, ఇది నారా చంద్రబాబు నాయుడు గారు అందులో ప్రయాణం చేసినటువంటి అంశానికి సంబంధించిన డాక్యుమెంట్ మీరు చూస్తున్నారు కదా, చాలా క్లియర్గా కనిపిస్తోంది. నెక్స్ట్ ఈ పక్కనే ఇంకోటి ఉంది సార్, 09/01/2026. ఇది ఎవరు ప్రయాణం చేశారు? నారా లోకేష్ గారు. ఇది కూడా ఒకసారి చూపించండి, నారా లోకేష్ గారు ప్రయాణం చేసినటువంటిది. ఇదే విమానాల్లో మనం ఇప్పటి వరకు చెప్పుకుంటున్నామే విఎస్ఆర్ ఏవియేషన్, ఆ విఎస్ఆర్ని వదలకుండా తిరుగుతూనే ఉన్నారు. టిఫిన్కి, లంచ్కి, అలాగే డిన్నర్కి ఇలా చక్కర్లు కొడుతూనే ఉన్నారు. ఇంకా ఉంటే చూపించండి సార్, డీటెయిల్స్ ఏమైనా ఉంటే. ఎస్, ఇవి వీళ్ళు తిరిగినటువంటివి ఇవి కనిపిస్తున్నాయి. నెక్స్ట్ అత్యంత ప్రధానమైంది, ఇంతకుముందు నేను చెప్పాను కదా, పాపం చంద్రబాబు నాయుడు గారు కుటుంబం నడిపేటటువంటి హెరిటేజ్ అంటే ఏదో పాలు అమ్ముకొని ఇంత సంపాదించారనుకుంటారుగా, కాదు. చాలా కంపెనీలు ఉన్నాయి. ఈ హెరిటేజ్ ఫిన్లీజ్తో పాటు చాలా కంపెనీలు ఉన్నాయి. అందులో డైరెక్టర్లుగా ఎవరున్నారు ఒకసారి నేను స్క్రీన్ పైన చూపిస్తాను, కొద్దిసేపు అయిపోతుంది ఫటాఫట్. ఒకసారి చూపించండి, ఇక్కడ చూడండి. మీకు తెలుసా ఇది చంద్రబాబు నాయుడు గారు కుటుంబం నడిపేటటువంటి కంపెనీ అని? మెగా బెడ్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, భువనేశ్వరి నారా గారు ఉన్నారు. నారా భువనేశ్వరి గారు, నారా బ్రాహ్మణి గారు ఇందులో డైరెక్టర్లుగా ఉన్నారు. తర్వాత నిర్వాణ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, నారా బ్రాహ్మణి గారు, భువనేశ్వరి నారా గారు డైరెక్టర్లుగా ఉన్నారు. ఈ కంపెనీలు వీళ్ళు నడుపుతున్నారని మీకు ఎవరికైనా తెలుసా? ఒక్క హెరిటేజ్ గురించి మాత్రమే మనకు తెలుసు. ఇలాంటివి బోలెడున్నాయి, కానీ కొన్ని మాత్రమే మీ ముందు ఉంచుతున్నా. నెక్స్ట్ రైట్, నిర్వాణ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ చూసాము. నెక్స్ట్ నిర్వాణ లాజిస్టిక్స్ అండ్ వేర్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్, ఈ కంపెనీ ఉందని మీకు తెలుసా? ఈ కంపెనీ కూడా వాళ్ళదే, చంద్రబాబు నాయుడు గారి కుటుంబానిదే. ఇందులో కూడా నారా బ్రాహ్మణి గారు మనకు కనిపిస్తున్నారు, భువనేశ్వరి గారు కూడా ఈ కంపెనీలో డైరెక్టర్గా ఉన్నారు. నెక్స్ట్ నిర్వాణ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నిర్వాణ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇప్పుడే చూసాం కదా, ఇవి విషయాలు. రైట్, ఇవన్నీ చూసిన తర్వాత ఈ కేసుకు సంబంధించి కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆ ప్రశ్నలు ఏంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. అజిత్ పవార్ ప్రయాణించిన విమానంలో టాయిలెట్ వెనుక పెట్రోల్ క్యాన్లు ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు? ఈ క్వశ్చన్కి ఆన్సర్ కావాలి. విమానం ఫ్యూయల్ ట్యాంకులో సామర్థ్యానికి మించి ఫ్యూయల్ ఎందుకు నింపారు, ఎవరు నింపారు? క్వశ్చన్ నెంబర్ 3. నెక్స్ట్ 1100 డిగ్రీల వేడిని సైతం తట్టుకునే బ్లాక్ బాక్స్ కాలిపోయిందని చెప్పటం వెనుక మతలబు ఏంటి? నెంబర్ 4. 35 కోట్ల విలువ చేసే విమానానికి 265 కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ ఎందుకు చేయించారు?
విమానమేమో ఖరీదేమో 35 కోట్లు, 265 కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ చేయించారు. అంటే దాదాపుగా 30 కోట్ల 20 కోట్లు కట్టుంటారు దానికి నాకు తెలిసి. కొత్త విమానమే వచ్చేది. నెక్స్ట్, ప్రమాదంపై విచారణ జరగకముందే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విఎస్ఆర్కు క్లీన్ చిట్ ఎలా ఇచ్చారు? ఎవరి ప్రోద్బలంతో ఇచ్చారు? విఎస్ఆర్కి చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి ఉన్న సంబంధాలు ఏంటి? ఆ సంబంధాలతోనే ప్రాథమికంగా విచారణ పూర్తి కాకుండానే రామ్మోహన్ నాయుడు గారు వారు క్లీన్ చిట్ ఇచ్చేశారా? నెంబర్ 6, 2016లో విఎస్ఆర్ కంపెనీ వాల్యూ 10 కోట్లుంటే 2025 నాటికి 500 కోట్లకు ఎలా చేరింది? నెక్స్ట్, హెరిటేజ్ ఫిన్లీజ్ నుంచి విఎస్ఆర్ ఏవియేషన్ సంస్థ 15 కోట్లు లోన్ తీసుకుందా? హెరిటేజ్ ఫిన్లీజ్ విఎస్ఆర్ మధ్య 200 నుంచి 300 కోట్ల లావాదేవీలు జరిగాయా? నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 9, విఎస్ఆర్ కంపెనీ డైరెక్టర్ రోహిత్ సింగ్ ఇంట్లో ఫంక్షన్కు టీడీపీ ముఖ్య నేతలతో పాటు ముఖ్యమైన మంత్రి కూడా హాజరయ్యారా? క్వశ్చన్ నెంబర్ 10, విఎస్ఆర్ ద్వారా దుబాయ్లో 650 కోట్లతో లెగసీ విమానం కొనుగోలు చేసిన ఆ టీడీపీ కీలక నేత ఎవరు? దీనిపైన చర్చిద్దాం. ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు ఎంఆర్ పాషా గారు, సీనియర్ జర్నలిస్ట్, నాగార్జున యాదవ్ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. సార్ పాషా గారు, విఎస్ఆర్ వెనుక హెరిటేజ్, విఎస్ఆర్ విమానంలోనే అజిత్ పవార్ ప్రమాదానికి గురై మరణించారు. ఇప్పుడు ఇన్ని వస్తున్న ఆరోపణలు వస్తున్నా సరే టీడీపీ చాలా మౌనంగా ఉంది. ఇక్కడే అనుమానాలు బలపడుతున్నాయి. ఎందుకు అంటే మీకు ఈ హెరిటేజ్కి అలాగే ఇందాపూర్ ఇంకా బోలేబాబా ఈ లింక్లేవో బయటపడినప్పుడు మొత్తం బయటకు వచ్చేసి ఇంక దాన్ని చెప్పలేం, గందరగోళం చేసేటటువంటి పరిస్థితి ఉంది. ఈ విషయంలో మాత్రం ఎవ్వరూ బయటకు రావట్లేదు. ఎక్కడ తేలుకుట్టిన దొంగలు అక్కడే సైలెంట్ అంటారు కదా, ఆ విధంగా తయారయ్యారు. ఏంటి? అందరికీ నమస్కారం అండి. సార్, ముందుగా జరిగినటువంటి సంఘటన అన్నది అది నిజంగా జరిగి ఉండకూడదు. మనం అందరం ఒక నాయకుడిని మనం కోల్పోయాం, అందులో ఎట్లాంటి సందేహం అనేది లేదు. కాకపోతే దీని వెనకాల రాజకీయాలు ఉన్నాయి అని చెప్పేసి మీరో నేను చెప్పట్లా. ఆ నాయకుడి కుటుంబ సభ్యుడు చెప్తున్నాడు. ఆయన కూడా ఒక రాజకీయ నాయకుడే. అవును. ఎందుకంటే మీరో నేనో చెప్తున్నామంటే మళ్ళీ మీకు నాకు నోటీసులు వస్తాయి. అందుకే క్లారిటీ ఇవ్వాలి, మన ధర్మం ఇది. ఇక జరిగిన సంఘటన నోటీస్ వచ్చిందని మీకు తెలిసిందా ఏంటి? మీకు నోటీస్ ఈ రోజు వచ్చినట్టుంది. కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. అది ఎందుకంటే నిజం కోసం నిలబడ్డటువంటి ఎవరైనా సరే, మనకి ఇది ఇప్పటి నుంచి కాదు సార్, కొన్ని వేల సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి నిజం మాట్లాడే వ్యక్తిని ఎలాగైనా పక్కకు తప్పించాలనుకుంటారు, ఎలాగైనా సరే ఏదో ఒక అభాండం మోపాలనుకుంటారు. ఈ రోజు మీకు జరిగింది, ఈ రేపు ఎల్లుండో నాకు కూడా జరుగుతుంది, మీకు కూడా తెలుసా. సరే, ఇక ఈ సంఘటనకు వద్దాం సార్. చాలా అంటే చాలా కీలకమైన కొన్ని అంశాలు ప్రజలకు అర్థం కావాలి. మనందరికీ సిబిఐ అంటే ఏంటో తెలుసు, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటాం. అలాగే ఈ సంఘటనలకు సంబంధించి ఒక డిపార్ట్మెంట్ ఉంది సార్, ఒక సంస్థ ఉంది. ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అని చెప్పేసి ఒక సంస్థ ఉంది. దీన్ని మనం ఏఐబి అని చెప్పేసి పిలుస్తాం, ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో. ఎప్పుడైతే ఇలాంటి ఇష్యూలు జరిగినప్పుడు ఈ సంస్థ అన్నది మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్టుని ఇస్తుంది. ఇది ఈ సంస్థ చేసేటటువంటి పని. ఇక బ్లాక్ బాక్స్ అని చెప్పేసి ఒక డబ్బా బాక్స్ అంటాం, లేమన్ లాంగ్వేజ్లో బ్లాక్ బాక్స్ అని వాడతాం మనం. ఈ బ్లాక్ బాక్స్లో రెండు ఉంటాయి. ఒకటి డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ అని ఉంటుంది, రెండోది కాక్పిట్ వాయిస్ రికార్డర్ అని ఉంటుంది. ఈ రెండు ఉంటాయి, బ్లాక్ బాక్స్ లోపలనే ఉంటాయి. అవును. ఇందాక మీరు స్క్రోలింగ్ చేస్తూ బ్లాక్ బాక్స్ దొరకలేదు అన్నారు. నాకు తెలిసి బ్లాక్ బాక్స్ దొరికిందండి. దొరికింది 100%. పవార్ చెప్తున్నారు కదా. నేను చెప్పలేదు. ద టైమ్స్ ఆఫ్ ఇండియాలో క్లియర్ గా రాశారు. ఏమని అంటే బ్లాక్ బాక్స్ అన్నది రికవరీ అయింది అని చెప్పేసి టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఏ రోజు అంటే ఇది ఫిబ్రవరి 20, 2026 రోజు వచ్చినటువంటి ఈ టైమ్స్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను, కావాలంటే చూసుకోండి. సో 2 రోజుల్లోనే మాయమైందా ఏంటి? అంటే నాకు తెలియదు. ఇక్కడ ఆయన ఏమంటున్నారంటే బ్లాక్ బాక్స్ కనపడలేదంటున్నారు, అది ఎట్లా మాయమవుతుందని అంటున్నారు. ఐదర్ ఆయన నిజం చెప్పుండాలి, లేదా టైమ్స్ ఆఫ్ ఇండియా అన్న అబద్ధం చెప్తుండాలి. మనం టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం వెళ్దాం. అయితే టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం మనం చూసుకుంటే ఈ బ్లాక్ బాక్స్ అనేది రికవర్ అయింది. దీని ప్రకారం టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం ఇందులో డిజిటల్ ఫ్లైట్ డేటా రికవరీ ఏదైతే ఉందో అది కూడా రికవర్ చేశారు. డేటా మొత్తం రికవర్ అయిపోయింది ఆల్రెడీ. కానీ కాక్పిట్ వాయిస్ రికార్డర్ డేటా అనేది రికవరింగ్లో ఉన్నది. ఇప్పుడు అవుతున్నది, జరుగుతున్నది రికవరీ. బ్లాక్ బాక్స్ అన్నది దాని కెపాసిటీ ఏంటంటే సార్, మీరు ఇందాక చెప్పారు 1100 డిగ్రీల వరకు
అని దీన్ని కొంచెం నేను ముందుకు తీసుకెళ్తూ 1100 డిగ్రీల వరకు గంట సేపు పెట్టినా, ఆహా, గంట సేపు 1100 డిగ్రీలలో ఉడికించినా కూడా బ్లాక్ బాక్స్ డ్యామేజ్ అవ్వదు. డ్యామేజ్ అవ్వదు. 1 అవర్. జనరల్గా ఏదైనా ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగితే ఒక పావు గంట అంటే 20 నిమిషాలు మంటలు ఆరిపోతాయి. కానీ 1 అవర్ వరకు కూడా బ్లాక్ బాక్స్ తట్టుకోగలదు. దీనికి సంబంధించి మరికొన్ని అంశాలు ఉన్నాయి సార్. ఈ అంశాలని మీ ముందు పెట్టడం అనేది నా కనీస ధర్మం కాబట్టి ఈ అంశాలని పెడుతున్నాను. మనం ఎప్పుడైనా సరే అతిపెద్ద యాక్సిడెంట్లు హిస్టరీ ఆఫ్ ఏవియేషన్ అన్నప్పుడు ఏవియేషన్లో పనిచేసే వాళ్ళకి చదివిస్తారు. ఉదాహరణకి మనం చూసుకుంటే నెంబర్ 1 ఎయిర్ ఫ్రాన్స్ ఫ్లైట్ యాక్సిడెంట్ అని చెప్పేసి 2009లో జరిగింది. ఈ యాక్సిడెంట్లో ఈ ఫ్లైట్ అన్నది సముద్రంలో కూలింది. సముద్రంలో కూలితే 4000 మీటర్ల లోతుకి ముక్కలైపోయింది. 2 ఏళ్ల తర్వాత, 2 సంవత్సరాలు నీళ్ళల్లో ఉన్న తర్వాత ఆ బ్లాక్ బాక్స్ని రికవర్ చేశారు. 2 ఇయర్స్ తర్వాత. ఇది ఎయిర్ ఫ్రాన్స్ ఫ్లైట్. దాని తర్వాత మలేషియన్ ఎయిర్లైన్స్ MH17, ఇది 2014లో జరిగింది. మొత్తం 298 మంది చనిపోయారు. ఇక్కడ కూడా బ్లాక్ బాక్స్ అనేది రికవర్ అయింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే కొన్ని ముఖ్యమైనటువంటి యాక్సిడెంట్లు చదివిస్తారు. ఏవియేషన్లో ఎవరైతే ఉద్యోగాలు చేస్తారో వాళ్ళకి చూపిస్తారు ఇవన్నీ. అయితే నేను బ్లాక్ బాక్స్ గురించి చెప్పాలనుకుంటున్నా. బ్లాక్ బాక్స్ అనేది రికవర్ అయింది యాజ్ పర్ టైమ్స్ ఆఫ్ ఇండియా. అందులో ఆల్రెడీ డిజిటల్ ఫ్లైట్ డేటా రికవరీ అనేది అయిపోయింది. కాక్పిట్ రికవరీ జరుగుతున్నది. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి విషయం. ఇక డీజీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఈయన ఒక స్పెషల్ ఎంక్వైరీ అనేది కండక్ట్ చేస్తాము అని చెప్పారు. స్టేట్మెంట్ ఇచ్చారు. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. 28 జనవరి 2026 రోజు కదా సార్ యాక్సిడెంట్ జరిగింది. అవును, బారామతిలో యాక్సిడెంట్ జరిగింది. అవును. విషయం ఏంటంటే ఇప్పుడు రాజకీయం కొద్దాం. ఇంతవరకు నేను మాట్లాడింది ఇక్కడ జరుగుతున్నటువంటి నిజాలు, ప్రొసీజర్ మాట్లాడినా. ఇక రాజకీయం కొద్దాం. 28వ తారీఖు అన్నది యాక్సిడెంట్ జరిగితే యాజ్ పర్ ICAO నామ్స్ 30 రోజుల్లోగా ప్రిలిమినరీ రిపోర్ట్ ఇవ్వాలి. 30 రోజుల్లో. 1 మంత్ ఉంది. జనవరి 28 రోజు జరిగితే 30 రోజులు అంటే ఫిబ్రవరి 28లోగా ప్రిలిమినరీ రిపోర్ట్ ఇవ్వాలి. 1 మంత్. కానీ రామ్మోహన్ నాయుడు గారు ఎలాంటి ప్రిలిమినరీ రిపోర్ట్ రాకుండానే, ఎలాంటి బ్లాక్ బాక్స్ రికవరీ జరగకుండానే, ఎలాంటి కాక్పిట్ వాయిస్ రికవరీ జరగకుండానే బయటకు వచ్చేసి ఆ ఎయిర్లైన్స్ VSR ఎయిర్లైన్స్ ఏదైతే మీరు చెప్తున్నారో దాన్ని కాపాడే ప్రయత్నం చేసిండు. వాట్ ఈజ్ యువర్ ఇంట్రెస్ట్? వాట్ ఈజ్ యువర్ పార్టీస్ ఇంట్రెస్ట్? నాయకుడు చనిపోయాడు, సరే, నారా లోకేష్ గారికి అంతగా పరిచయం ఉన్నా లేకపోయినా రాజకీయ నాయకుడే. నారా లోకేష్ గారి తండ్రి చంద్రబాబు నాయుడు గారికి అయితే చాలా పరిచయమే. అవును, చాలా సంవత్సరాల నుంచి రాజకీయాలు చేస్తున్నారు. రాజకీయ నాయకుడు ఒక వ్యక్తి చనిపోయినప్పుడు మీరు రాజకీయ నాయకుడికి కండోలెన్సెస్ చెప్పడము చేసి ఇమ్మీడియట్ గా ఆ కంపెనీని కాపాడే ప్రయత్నం చేశారంటే వాట్ ఈజ్ యువర్ ఇంట్రెస్ట్? అక్కడ ఒక చిన్న సందేహం అనేది మొలకెత్తింది. ట్వీట్ల మీద ట్వీట్లు వేశారంటే నారా లోకేష్ గారు తప్పలేదు సార్. ఇప్పుడు ఎవరైనా తప్పలేదు. కానీ ఏమనిపించిందంటే నాకు ఇక్కడ ఒక గాయమైంది సార్. నేను బర్ణాలు రాసుకున్నా. తప్పలేదు, నా గాయానికి నేను బర్ణాలు రాసుకున్నా. అవును. మొత్తం ఒక 4-5 ప్యాకెట్లు పిండేసి మొత్తం రాసుకుంటే జనరల్గా చెయ్యి మొత్తం బర్ణాలు కుప్పైపోద్ది. అవును. పక్కన నిలబడ్డాడు, ఏమంటాడు, అరే ఏదో సందేహంగా ఉంది, ఈ వ్యక్తి మెంటల్ స్టేటస్ ఏంటి అని అంటావాను. నేను ఉదాహరణ ఖచ్చితంగా అంటాం. అక్కడే డౌట్ అందరికీ అదే వచ్చింది. ఎక్కువ రాసుకున్నారు బర్ణాలు. నెక్స్ట్ టైం వచ్చేసి ఇక్కడ ఎందుకని చెప్పేసి రోహిత్ పవార్ గారికి సందేహం వచ్చిందంటే రాజకీయ నాయకుడిని సపోర్ట్ చేయడం అనేసి కంపెనీని సపోర్ట్ చేసేసరికి అక్కడ అనుమానం మొలకెత్తి ఆయన తవ్వడం మొదలుపెట్టాడు. డిగ్గింగ్ అనేది మొదలుపెట్టాడు. అది మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ తెరపైకి వచ్చిన పేరు హెరిటేజ్. కానీ హెరిటేజ్ ఫిన్లీజ్ పేరు మీద వచ్చింది సార్. అవును, పోయినసారి మిల్క్స్ అదేదో అని వచ్చింది, హెరిటేజ్ ఫిన్లీజ్ మీద వచ్చింది. ఇక్కడ ఒక విషయం మనందరం అర్థం చేసుకోవాలి సార్. రామ్మోహన్ నాయుడు గారైనా చంద్రబాబు నాయుడు గారైనా వీళ్ళకి ఆత్రం కొంచెం ఎక్కువ సార్. అంటే నేను పాజిటివ్గా చెప్తున్నా, వాళ్ళని విమర్శించట్లే, ఆత్రం కొంచెం ఎక్కువ. ఇందాక ఒక సామెత మిమ్మల్ని అడిగా, ఏమని, ఆవు చేన్ల మేస్తే దూడ గట్టు మీద మేస్తుందా అంటాం. అవును. చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి ప్రిలిమినరీ రిపోర్ట్ నోటికి వచ్చినట్టు మాట్లాడడం ఆయనకు అలవాటు. మొన్న మనం చూసాం తిరుమల ఇష్యూలో. అవును. అట్లాంటిది రామ్మోహన్ నాయుడు గారికి ఉంటుందా? ఆయన ఆత్రంలో బయటకు వచ్చాడు, మాట్లాడాడు. ఈ రోజు పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, ఎంత దుర్భరంగా ఉందంటే, ఒక ఎలిగేషన్ ఒక పార్టీ మీద చేశాక ఇమ్మీడియట్ గా ఆ ఎలిగేషన్ కి ఏదో కౌంటర్ ఇస్తాం. అవును. ఉదాహరణ చెప్పనా, జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టంగానే మా గౌరవనీయురాలు హోంమంత్రి గారు బయటకు వచ్చి మాట్లాడతారు. కానీ ఈ సమస్య, ఈ ఇష్యూ అన్నది జరుగుతుంటే ఎవరైనా వచ్చి పేను కుట్టిన ఏదో అంటారు దొంగల, అట్లా అయిపోయింది పరిస్థితి.
అట్లయిపోయింది. ఎందుకు చెప్పనా మీకు, పైనుంచి ఎలాంటి ఆర్డర్ రాట్లా. ఏదైనా మాట్లాడినాం అనుకోండి, ఏదైనా ఇష్యూ అవుతుంది, ఉన్న ఉద్యోగం పోద్ది. ఆర్డర్ ఇవ్వండి అని కూర్చుంటున్నారు. ఇదే పరిస్థితి మొన్న మీరు చూస్తే హెరిటేజ్ మిల్క్ విషయంలో కూడా, సరే నేను డీటెయిల్లోకి వెళ్ళను బికాస్ నేను కోర్టుని చాలా గౌరవిస్తాను కాబట్టి నేను ఆ డీటెయిల్లోకి వెళ్ళను. బట్ అక్కడ కూడా ఒక గ్యాప్ ఇచ్చారు, సడన్ గా రాలా. ఎలిగేషన్ వచ్చిన చాలా సమయం తర్వాత బయటకు వచ్చారు. ఎందుకు, పైనుంచి ఆర్డర్ అప్పుడు వచ్చింది. ఎంప్లాయీస్ లా మారిపోయారు వీళ్ళందరూ. హెరిటేజ్ క్లియర్ కట్ గా ఒక విషయం సార్, వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ హెరిటేజ్ ఐదర్ ఇట్ ఈస్ మిల్క్ ఆర్ ఫిన్లీస్ టు హోంమంత్రి గారు. అవును, హోంమంత్రి గారు ఆమె ఉద్యోగంలో ఆమె జాబ్ నామ్స్లలో ఆమెకి హెరిటేజ్ కాపాడమని ఇక్కడ కండిషన్ ఉందా? హెరిటేజ్ అనేది ప్రైవేట్ సంస్థ కదా సార్. అవును, హోంమంత్రి గారికి ప్రైవేట్ సంస్థకి సంబంధం ఏంటి? చాలా మంది ఎలిగేషన్స్ చేస్తున్నారు. హోంమంత్రి గారికి మా గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఏంటి? హోంమంత్రి గారికి మా గౌరవనీయ నారా లోకేష్ గారికి సంబంధం ఏంటి? ఒకసారి మన హెరిటేజ్కి లోకేష్ గారికి సంబంధం ఏంటి? ఒకసారి మనం మాట్లాడుకోవాలి. అండ్ ఈ ఫ్లైట్కి సంబంధించి సార్ నేను ఒక విషయం ముందు కూడా చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తాను. సిబిఐ నుంచి సెబీ వరకు అందరూ కూడా హెరిటేజ్ కంపెనీ మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఎందుకు చేయాలంటే, ఒక భారతీయుడిగా నా హక్కు, నేను అడగొచ్చు సందేహం వేస్తే. ఎందుకు చేయాలంటే, ఒక రోజులో కొన్ని గంటల్లో షేర్ వాల్యూ డబల్ అవ్వడం ఏంది, మళ్ళీ ఆ షేర్ వాల్యూ అన్నది సైమల్టేనియస్గా కొద్ది కొద్దిగా పడి అదే స్టేజ్కి మళ్ళీ రావడం ఏంటి అంటే, ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేసినటువంటి ఇన్వెస్టర్ల పరిస్థితి ఏంది? అవును, వాళ్ళని ముంచాలని చేశారా, కావాలని పథకం ప్రకారం చేశారా, లేదంటే ముంబైలో ఎవరన్నా డీలర్లు తగిలారా? సందేహం అడుగుతున్నా. ముంబైలో ఎవరన్నా డీలర్లు తగిలారా? మనీని ఇట్లా మార్చుకోవచ్చండి, మనం జేబులు నింపుకోవచ్చండి అని చెప్పారా? దయచేసి ఒకసారి సమాధానం చెప్పాలి. ఇది ఒకటి. రెండవది, ఈ హెరిటేజ్ అనేటువంటి సంస్థ యొక్క లింకులు కేవలం ఈ పాల బిజినెస్లోనూ దీంట్లో ఉన్నాయనుకుంటే ఎక్కడెక్కడో తేలుతున్నాయి. సరే, ఏ బిజినెస్ అయినా చేసుకోవచ్చు, నేను ఆపను. కానీ క్రైమ్ ఏంటంటే, వాళ్ళ విమానం 15 కోట్లు ఇచ్చి ఇక వాళ్ళదే కదా, అంతే వాళ్ళదే కదా. ఇప్పుడు మీరు ఇందాక చూపించినటువంటి డాక్యుమెంట్ ఇదే కదా. అవును, ఇదే డాక్యుమెంట్. వాళ్ళ విమానం హైపోతికేషన్ జరిగింది. అవును, హైపోతికేషన్ అంటే ఏంటి సార్? నా బండిని నేను ఎక్కడన్నా ఈఎంఐ చెప్పిస్తే హైపోతికేషన్, ఆ బండి నాది కాదు, బ్యాంక్ వాళ్ళదే ఉంటుంది, బ్యాంక్ వాళ్ళకే ఉంటుంది. అంటే మీ విమానం వరకు మీరు తిరిగి మీ విమానం బిజినెస్ ని మీరే పెంచి మీ విమానానికి ఇమ్మీడియట్ గా బిల్లులు మీరే చెల్లించుకొని ఆ డబ్బును ఇట్లా తీసుకొచ్చి ఇట్లా జేబులో పెట్టుకుంటారా? అదేంటి అంటే జనాలు పిచ్చోళ్ళ? ఇది డిజిటల్ యుగం. రైట్, డిజిటల్ యుగంలో కొంత మీ గౌరవాన్ని మీరు కాపాడుకోవాలి. కానీ గౌరవాన్ని కాపాడుకుంటూ పక్కన పెడితే ఈ రోజు హెరిటేజ్ కేవలం దందా చేస్తుంది. సెబీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హెరిటేజ్ షేర్ మార్కెట్ గురించి ప్రాపర్ ఎంక్వైరీ చేయాలి. సిబిఐ అన్నది కూడా ఈ ఎంక్వైరీలో దిగాలి. ఎన్ని రోజులు కాపాడతారండి పెద్దలు, ఎన్ని రోజులు కాపాడతారు? రైట్ నాగార్జున గారు, 2 ఇష్యూస్ చెప్పండి సార్. ఒకటి, విఎస్ఆర్ ఈ ఏవియేషన్కి హెరిటేజ్కు ఈ హెరిటేజ్ ఫిన్లీజ్కి ఉన్నటువంటి లింకులు ఏంటి? రెండోది, ఈ విమానాల్లో బాబు లోకేష్ చక్కర్లు కొడుతున్న విధానం, పైగా ఎవరైనా దాన్ని క్వశ్చన్ చేస్తే నా దుడ్డు, నా మ్యాచ్కి నా దుడ్డు ఖర్చు పెట్టుకున్నా నీదేం పోయిందన్నట్టుగా మాట్లాడడం. కొద్దిసేపటి క్రితమే అనుకుంటాను, పులివెందుల ఎమ్మెల్యే వస్తే నేను కూడా క్రికెట్ మ్యాచ్కి తీసుకెళ్తానని లోకేష్ గారు అంటున్నారు. ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, సాక్షి టీవీ ప్రేక్షకులకి ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. మీరు కానీ లేకపోతే ప్యానలిస్టు ఎంఆర్ పాషా గారు కానీ సుదీర్ఘంగా ఆల్రెడీ ఇప్పుడు కొన్ని అంశాలను మీరు లేవనెత్తారు కాబట్టి, ముందుగా రాష్ట్ర ప్రజలకు కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి కానీ లేకపోతే దేశంలో ఉన్నటువంటి వివిధ ప్రముఖమైనటువంటి వ్యక్తులకు కానీ ముందుగా మా వైపు నుంచి ఒక చిన్న డిమాండ్ మీకు తెలియజేస్తున్నాను. అందులో మొట్టమొదటిది ఏంటంటే, అజిత్ పవార్ గారి మరణం 28 జనవరి 2026న మహారాష్ట్రలోని బారామతి ఎయిర్పోర్ట్లో జరిగింది. ఈ హెలికాప్టర్ ప్రమాదం జరిగిన తర్వాత సాధారణంగానే ఇదేదో నార్మల్ ప్రమాదంగానే భావించారు. తర్వాత వారి కుటుంబ సభ్యులు రోహిత్ పవార్ గారు కొన్ని ఆధారాలను తీసుకొస్తూ, ప్రధానంగా ఇందులో కేంద్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వర్ గారు, చంద్రబాబు నాయుడు గారి కోడలైనటువంటి నారా భువనేశ్వర్ గారు కీలక పాత్ర పోషిస్తూ డైరెక్టర్గా ఉన్నటువంటి హెరిటేజ్ ఫిన్లీజ్ లిమిటెడ్ అనేటువంటి సంస్థ విఎస్ఆర్
వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అయినటువంటి, అంటే ఏదైతే ఆ ప్రమాదం జరిగినటువంటి ఆ కంపెనీ, ఆ విమానానికి చెందినటువంటి కంపెనీకి వీరు ఫైనాన్సర్స్ అని, వీరి మధ్య ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయని రోహిత్ పవర్ గారు చెప్పిన తరువాత భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖులు కానీ లేకపోతే మరొకరైనా కానీ ఎవరైనా కానీ మొట్టమొదటి డిమాండ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి జరిగినటువంటి ప్రమాదానికి ఏదో ఒక సంబంధం ఉందని మేమేం అనట్లా. నేరుగా విఎస్ఆర్ వెంచర్స్కి మీకు ప్రమాదం ఉందని, సంబంధం ఉందని కీలకమైనటువంటి డాక్యుమెంట్స్తో రోహిత్ పవర్ గారు మీ పైన ఆరోపణలు చేసి ఇప్పటికీ సుమారుగా 3 రోజులు అయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు నిమ్మక నీరెత్తున్నాడు. కాబట్టి ఆంధ్రప్రదేశే కాదు యావత్ భారతదేశం నుండి మేము చేస్తున్నటువంటి మొట్టమొదటి డిమాండ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా కేంద్ర ప్రభుత్వం నుండి అతను వాలంటీర్గా బయటికి వచ్చి తీరాల్సిందే. కేంద్ర ప్రభుత్వం నుండి, కేంద్ర ప్రభుత్వ మంత్రివర్గం నుండి మీరు బయటికి రావాలి. ఎందుకంటే మీ పైన ఒక ఎంక్వైరీ జరిగి తీరాల్సిందే. ఎందుకు ఎంక్వైరీ జరిగి తీరాల్సిందే అనేటువంటి విషయాన్ని చెప్తున్నానంటే, ఏవైతే రోహిత్ పవర్ గారు కూడా ఏం చెప్పారంటే, ఈ ప్రిలిమినరీ ఎంక్వైరీ కోసం కేంద్ర విమానయాన శాఖ ఫిబ్రవరి 2, 2021 తేదీన ఒక 6 మెంబర్స్తో ఒక విచారణ కమిషన్ వేసింది. ఆ విచారణ కమిషన్లో కెప్టెన్ అపూర్వ అగర్వాల్, కెప్టెన్ లోకేష్ రాంపాల్ అనేటువంటి ఇద్దరికి కూడా ఈ ఎంక్వైరీ చేయడానికి వారికి ఎటువంటి అర్హతలు లేవు. కానీ విమానయాన శాఖ మంత్రి వారి యొక్క ఉద్దేశపూర్వకమైనటువంటి వేరే కోణంతోనే వీరిద్దరిని ఈ కమిటీలో పెట్టారు అని ఆయన చెప్పినటువంటి డాక్యుమెంట్ ఇది. కాబట్టి ఈరోజు మేము ఏమడుగుతున్నామంటే, మిమ్మల్ని ఏమి కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించమని అడగట్లా. కానీ మీరు కేంద్ర ప్రభుత్వం నుండి బయటికి రండి, మీ మంత్రుల చేత రాజీనామా చేపియండి. మీ మంత్రులందరూ అక్కడి నుంచి లేకపోయినా మీరు కేంద్ర ప్రభుత్వం నుండి బయటకు వస్తేనే, భారతీయ జనతా పార్టీతో మీరు బయటకు వస్తేనే జరుగుతున్నటువంటి విచారణ పట్ల దానికి ఒక శాంటిటీ ఉంటుందని భారతదేశం మొత్తం వస్తున్నటువంటి ఒక డిమాండ్. ఈ డిమాండ్ని చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా అంగీకరించాలి. దాంతోపాటు అజిత్ పవర్ గారి హెలికాప్టర్ ప్రమాదం జరిగిన తరువాత ఇది వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి హెలికాప్టర్ ప్రమాదం కూడా ఇదే విధంగా జరిగింది అని యావత్ తెలుగు రాష్ట్ర ప్రజలందరూ భావిస్తున్నారు. దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నా కూడా ఆయన వ్యవసాయ శాఖ అడగడు, ఫైనాన్స్ శాఖ అడగడు, లేకపోతే ఎంఐయుడి అడగడు, లేకపోతే మరొకటి ఫైనాన్స్ లాంటివంటి శాఖ అడగడు. ఏదో ఆయన చాలా ప్రాణంగా ప్రియంగా ఆయనకి ఈ గాలి మోటారు చాలా లీస్ట్ ప్రయారిటీ ఉన్నటువంటి విమానయాన శాఖ ఎయిర్ క్రాఫ్ట్ మంత్రి అడుగుతారు. కరెక్ట్. కాబట్టి ఈ రోజు కూడా మేము అడుగుతున్నాం ఏంటంటే, ఒక్క అజిత్ పవర్ గారి మరణం పైనే మాత్రమే కాదు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి విమాన ప్రమాదం పైన కూడా, ఆ తరువాత చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విమానయాన సంస్థలతో వారికి ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీలు ఈరోజు బయటపడినటువంటి వైనం. ఎందుకంటే ఆయన పాలు పెరుగు మాత్రమే అమ్ముకుంటాడు తన జీవితంలో అని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు బయటపడినటువంటి రోహిత్ పవర్ గారు బయటపెట్టినటువంటి ఈ ఆధారాలు చూస్తుంటే ఆయనకి విమానమైనటువంటి శాఖలతోనూ, ఆ శాఖ అధిపతులతోనూ, దానికి సంబంధించినటువంటి వ్యాపార వర్గాలతోనూ వారికి అత్యున్నతమైనటువంటి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. కాబట్టి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి విమాన ప్రమాదం పైన కూడా మరొకసారి సిబిఐ ఎంక్వైరీ జరిగి తీరాల్సిందే. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు విమానయాన శాఖ మాత్రమే తన కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటే తీసుకుంటున్నారనే దానిపైన ఖచ్చితంగా మాకు తెలుగు ప్రజలకు అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఈ 2 విషయాల్లో ఖచ్చితంగా విచారణ చేసి తీరాల్సిందే. ఇది ఈ 2 పాయింట్లు మొదలు చెప్తున్నా. ఇక సరే, వీటి వెనకాల గురించి మనం మాట్లాడుకుంటుంటే ముందుగా చెప్తాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు భారతదేశంలో విఎస్ఆర్ వెంచర్స్ వారికి 17 విమానాలు ఉన్నాయి. ఈ 17 విమానాల్లో చంద్రబాబు నాయుడు గారు సుమారుగా 8కి పైగా విమానాలను ఆయన సొంతగా వాడారు అనేది మనకు ఉన్నటువంటి ఒక అవగాహన. దానికి సంబంధించి వీటీ ఎన్ఎస్జీ 13 సీటింగ్ కెపాసిటీ, వీటీ విఆర్ఏ 7 సీటింగ్ కెపాసిటీ, వీటీ టిఆర్ఐ ఇంకొక 9 సిట్టింగ్ కెపాసిటీతో కూడినటువంటి వ్యవహారాలు ఆయన
ఆయన ప్రయాణించినటువంటి దానికి సంబంధించినటువంటి ప్యాసింజర్ మేనిఫెస్టేషన్ మీకు చూపిస్తున్నా. సో ఇక్కడ ఒక ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన తర్వాత ప్రిలిమినరీ ఎంక్వైరీ అవ్వకుండానే ప్రమాదం జరగగానే రామ్మోహన్ రాయుడు గారు కూడా బారామతి ఎయిర్పోర్ట్కి వెళ్ళినటువంటి ప్రైవేట్ జెట్ విమానం కూడా విఎస్ఆర్ వెంచరే. ఆయన కూడా విఎస్ఆర్ వెంచర్స్ వాడుతూ అక్కడికి వెళ్ళి నో సేఫ్టీ కన్సర్న్స్ విత్ లేర్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్ విఎస్ఆర్ వెంచర్స్ ఏవియేషన్ మినిస్టర్ అంటే ఇమీడియట్గా ప్రమాదం జరిగిన గంటల సమయంలోనే రామ్మోహన్ నాయుడు గారు విఎస్ఆర్ వెంచర్స్కి ఏమాత్రం సంబంధం లేదు, వారు ఎటువంటి తప్పు చేయలేదని ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చారనేది మా యొక్క మొట్టమొదటి ఆబ్లిగేషన్. అది రోహిత్ పవార్ గారు కూడా చెప్తున్నారు. ఆల్రెడీ విమానయాన శాఖ మంత్రి గారు ఈ వెంచర్ది ఎటువంటి ఈ కంపెనీది ఎటువంటి తప్పు లేదు, ప్రమాదం లేదని చెప్పిన తర్వాత వారేసినటువంటి ఎంక్వైరీ కమిటీ మంత్రి గారి డైరెక్షన్స్ని కాదని ఎందుకు చెబుతారనేది మాకు ఉన్నటువంటి ప్రధానమైన ప్రశ్న. దాంతోపాటు స్వయంగా రోహిత్ పవార్ గారే ఏవియేషన్ మినిస్టర్ని ఆర్టీఏ ద్వారా కొన్ని అడిగారు. ఏమడిగారు? ఫ్లైట్ టైం అనేది ఎందుకు చేంజ్ అయ్యింది ఆయన అడిగినట్టు మొట్టమొదటి ప్రశ్న. దాంతోపాటు పైలట్లని అంటే విమానం నడిపే వారిని ఎందుకు చివరి నిమిషంలో మార్చేశారు అనేది వారు అడిగినటువంటి రెండో ప్రశ్న. దాంతోపాటు ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ అనేది సరిగ్గా ఉందా లేదా అనేది మూడో అడిగిన ప్రశ్న. దాంతోపాటు సీసీటీవీ ఫుటేజ్ అనేది ఖచ్చితంగా మీరు ఇచ్చి తీరాల్సిందే అంటే కేంద్ర విమానయాన శాఖ మంత్రి అంటే రామ్మోహన్ రాయుడు గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ బీసీఎస్ వాళ్ళు ఆర్టీఐకి ఎటువంటి సమాధానం ఇవ్వలేదని రోహిత్ అగర్వాల్ గారు చెప్పినటువంటి విషయం. ఎందుకయ్యా ఇదంతా జరుగుతుంది, ఎందుకు స్వయాన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి అడిగినటువంటి ఆర్టీఐకి ఎందుకు సమాధానం చెప్పలేదంటే వారు చెబుతుంది ఏంటంటే ఈ విఎస్ఆర్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్కి హెరిటేజ్ ఫిన్లీజ్ లిమిటెడ్ 15 కోట్ల రూపాయలు ఒకసారి ఫైనాన్స్ చేసింది. దాంతోపాటు వారికి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫైనాన్స్ ఇస్తామని అగ్రిమెంట్ కూడా జరిగిందని ఢిల్లీలో స్వయాన ప్రెస్ మీట్ పెట్టి చనిపోయినటువంటి దివంగత ఉప ముఖ్యమంత్రి అయినటువంటి అజిత్ పవార్ గారి నివాసంలో ఒక పెద్ద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో స్క్రీన్ మీద కూడా స్వయాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులైనటువంటి భువనేశ్వరి గారు బ్రాహ్మణి గారు ఫోటోలు కూడా ప్రచురిస్తే ఈ రోజు కూడా నారావారి కుటుంబం స్పందించలా, ఈ రోజు కూడా హెరిటేజ్ సంస్థ స్పందించలా. హెరిటేజ్ సంస్థ ఢిల్లీ కోర్టుకు పోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పట్ల సుమారుగా 57 మంది మీద కేసులు పెట్టినటువంటి హెరిటేజ్ సంస్థ తమ తప్పు లేదని భావిస్తే ఎందుకు అజిత్ పవార్ గారి పైన కానీ వారి కుటుంబ సభ్యులు కానీ రోహిత్ పవార్ గారి పైన ఈరోజు ఎందుకు కేసు ఫైల్ చేయలేదు? మీ అందరిపైన అంటే ఈశ్వర్ గారి పైన, కొమ్మినేని గారి పైన, ఎంఆర్ పాషా గారి పైన వారు పరువు నష్ట దావా వేశారు కదా, ఎందుకు రోహిత్ పవార్ గారి మీద వేయలేదు? మీరు వెయ్యలేదు అని మీరు ఎందుకు వెనుకాడుతున్నారంటే ఇందులో నిజం ఉందని. ఇందులో ఎంతో కొంత నిజం ఉంది కాబట్టే మీరు రోహిత్ పవార్ గారి మాటలని మీరు ఖండించలేకపోతున్నారు. ఈరోజు నేను స్పష్టంగా అడుగుతున్నా, హోంమంత్రి గారు మీరు హెరిటేజ్ అధికార ప్రతినిధిగా మాట్లాడారు కదా, వారు అడుగుతున్నటువంటి పరిస్థితి 2019లో ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్ 12 డిసెంబరు 2025వ తేదీన సింగపూర్ నుండి ఢిల్లీ వచ్చింది. పర్మిషన్ రావడానికి గల కారణం నారా లోకేష్ గారు, రామ్మోహన్ నాయుడు గారు కానీ రోహిత్ పవార్ గారు చెబుతున్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అనిత గారు దీనికి మీరు ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు? స్వయాన మీరు చెప్తున్నటువంటి హెరిటేజ్ సంస్థకు సంబంధించినటువంటి అసోసియేట్ కంపెనీ పైన ఇంత ఆరోపణ చేస్తే అనిత గారు మీరెందుకు మాట్లాడలేకపోతున్నారు? కుటుంబరావు గారు మీరెందుకు మాట్లాడలేకపోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి పైన అవాకులు చవాకులు పేస్తూ ట్విట్టర్లో ట్వీట్ చేసేటువంటి నారా లోకేష్ గారు అలియాస్ కేశవ గారు ఎందుకు రోహిత్ పవార్ గారి పైన మీరు వ్యాఖ్యలు చేయలేకపోతున్నారని మేము సూచిస్తున్నాం. దాంతోపాటు ఏదైతే డీజీసీఏ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు, ఏమిచ్చారు? ఏదైతే ప్రమాదం జరిగినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ అనేది 4915 అవర్స్ మాత్రమే ఎయిర్ ట్రావెల్ చేయాలి. 500 గంటల సమయం ఎయిర్ క్రాఫ్ట్ బ్యాలెన్స్ ఉన్నప్పుడే ఆ ఎయిర్ క్రాఫ్ట్ తీసి పక్కన పెట్టేస్తారు. కానీ అజిత్ పవార్ గారు
మృతి చెందినటువంటి ప్రమాదం చెందినటువంటి ఈ ఎయిర్ క్రాఫ్ట్ అనేది దాని లైఫ్ టైం మిగిలి ఉంది కేవలం 85 గంటలు మాత్రమే. 85 గంటలు మాత్రమే ఉన్నటువంటి లైఫ్ టైం ఉన్నటువంటి విఎస్ఆర్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించినటువంటి విమానం గాల్లోకి ఎగిరిందంటే దానికి కారణం హెరిటేజ్ ఫిన్ లిమిటెడ్కి సంబంధించినటువంటి రిలేషన్షిప్ ఉంది కాబట్టి, ఆ లింక్ ఉంది కాబట్టే ఈ సంస్థకి మీరు ఎగరడానికి పర్మిషన్ ఇచ్చారు అనేటువంటి వైఖరి నెలకొంది. దాంతోపాటు కెప్టెన్ వికే సింగ్కి కెప్టెన్ కచోరో అనే అతను ఒక లేఖ రాశాడు. విఎస్ఆర్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్లో సరైనటువంటి ప్రోటోకాల్ భావించడం లేదు, సరైనటువంటి పద్ధతులు పాటించడం లేదు, దీని మీద డీజీసీఏ ఎంక్వైరీ జరిగితే విఎస్ఆర్ వెంచర్స్ దోషిగా నిలబడబోతుంది అని వారు ఇచ్చినటువంటి మెసేజ్ని లేఖని వారి ఇంటర్నల్గా జరిగినటువంటి లేఖని విఎస్ఆర్ వెంచర్స్లో దాన్ని రోహిత్ పవర్ గారు బయట పెట్టారు. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఇవన్నీ జరిగిన తర్వాత నేను ఈరోజు స్పష్టంగా అడుగుతున్నాను సార్, మీరు ఎందుకు హెరిటేజ్ ఫిన్లీజ్ లిమిటెడ్ అనేది కంపెనీ మీరు ఎందుకు పెట్టారు? 1996 డిసెంబర్ 23వ తేదీన మీరు ఈ కంపెనీ పెట్టి ఏం చెప్పారంటే హెరిటేజ్ ఫుడ్స్ అంటే హెరిటేజ్ డైరీకి ఎవరైతే పాలు పోస్తున్నారో, ఎవరైతే గేదెలు కొనుక్కుంటున్నారో వారికి కొంచెం రుణం ఇవ్వడానికి నేను ఈ హెరిటేజ్ ఫిన్లీజ్ కంపెనీ పెట్టానని నారా భువనేశ్వర్ గారిని, నారా బ్రాహ్మణి గారిని, దాంతోపాటు కొంతమంది డైరెక్టర్లుగా చాలామంది ఉన్నారు, సాంబశివరావు గారు, అక్కిరాజ్ చంద్రరావు గారు, కొర్లి దుర్గాప్రసాదరావు గారు, మీ నిర్వాణ హోల్డింగ్స్ వీరందరూ ఉన్నారు. నేను ఈరోజు అడుగుతున్నాను నారా భువనేశ్వర్ గారు, నారా బ్రాహ్మణి గారు, ఈ విఎస్ఆర్ వెంచర్స్ దగ్గర ఎన్ని గేదెలు ఉన్నాయి, ఎన్ని ఆవులు ఉన్నాయి, ఎన్ని బర్రెలు ఉన్నాయి, వారు ఎక్కడ ఆ కొట్టాలు పెట్టారు, మీకు ఎక్కడ పాలు పోస్తున్నారు, ఈ పాలు పిసుకుతుంది ఎవరు? ఈ రోహిత్ అగర్వాల్ అనే అతను పాలు ఏమైనా పిసుకుతున్నారా? దీనికి సంబంధించినటువంటి ఎవరు దీని ఓనరు? మరి వాళ్ళు ఏమైనా హెరిటేజ్కి పాలు పోస్తున్నారా? మరి మీరు ఎలా లోన్ ఇచ్చారు? దేనికోసం మీరు లోన్ ఇచ్చారు? మాకు ఎటువంటి వ్యాపారాలు లేవు అని చెప్పినటువంటి మీరు ఏ విధంగా వీరికి లోన్లు ఇచ్చారని మేము అడుగుతున్నాం. దీనికి సంబంధించి మరొకటి ఎవరి పేరు? రోహిత్ సింగ్ ఇతను ఓనర్ సార్ దీనికి. సో ఈయన దగ్గర ఏమైనా గేదెలు ఉన్నాయా, బర్రెలు ఉన్నాయా? ఈ రోహిత్ సింగ్కి సంబంధించి దానికి వారి తండ్రి అయినటువంటి విజయ్ సింగ్కి సంబంధించి వీటన్నిటికీ సంబంధించి వారి ఫోటోలు ఏవి ఇప్పటికీ బహిర్గతం కాకుండా ఇంటర్నెట్ నుంచి ఎందుకు తొలగించారు? దాంతోపాటు ఇంకొక కీలకమైన అంశాన్ని పెట్టి ముగిస్తాను సార్. ఎందుకంటే ఈ లెగసీ 600 VT-CMR అనేటువంటి వాటికి దీని వాల్యూ ఎంత సార్? దీని వాల్యూ ఎంత ఉంటే మనం ఎంత ఇన్సూరెన్స్ చేశారని చెప్పారు? 35 కోట్లు ఉంటే 265 కోట్లు చేశారు. 300 కోట్లు 35 కోట్లు దాని వాల్యూ అయితే 260 కోట్లు చేశారు. ఓకే సార్, వీళ్ళు 2024 17th మార్చ్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకా ముఖ్యమంత్రి అవలా, రామ్మోహన్ రాయుడు గారు ఇంకా విమానయాన శాఖ మంత్రి అవలా, నారా లోకేష్ గారు ఇంకా డిఫాక్టో ముఖ్యమంత్రి అవలా, కానప్పుడు ఇదే విఎస్ఆర్ వెంచర్స్, ఇదే VT-CMR ఎంబ్రేస్ లెగసీ 600 2009 మోడల్కి వారు ఇన్సూరెన్స్ చేసింది 85 కోట్లకు మాత్రమే. వారు 17 మార్చి 2024 ICICI లాంబార్డ్ నుంచి ఇన్సూరెన్స్ చేశారు. విఎస్ఆర్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ 7349/B10 విశాంత్ కుంజ్ న్యూఢిల్లీ 110070. అంటే 2024లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు ఇదే మోడలు, ఇదే సంస్థ నుండి ప్రొడ్యూస్ అయినటువంటి విమానానికి 85 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ చేసినటువంటి అదే సంస్థ ఎవరి ప్రోద్బలంతో, ఎవరి బ్యాక్ ఎండ్తో, ఎవరి కోసం అనుచిత లబ్ధి కోసం ఆ ఇన్సూరెన్స్ అనేది 200 కోట్ల రూపాయలకు పైగా చేశారు అనేది మా రెండో క్వశ్చన్. దాంతో పాటు దుర్మార్గంగా మిమ్మల్ని గెలిపించింది పవన్ కళ్యాణ్ గారే కదా. పవన్ కళ్యాణ్ గారికి ఏమో CJ2 ఎయిర్ క్రాఫ్ట్ కాకాని ఎంటర్ప్రైజెస్ ఫండెడ్ బై ది లింగమనేని రమేష్, వారికేమో ఆ ఎయిర్ క్రాఫ్ట్ ఇస్తారు. వారికేమో బెల్ 412 నవయుగ గ్రూప్కి సంబంధించినటువంటి హెలికాప్టర్ ఇస్తారు. మీకు మాత్రం మీరు ఎవరైతే ఫైనాన్స్ చేసి వారినే ఇంక్లూడ్ చేసుకొని వారికే డబ్బులు చెల్లిస్తూ వారి డబ్బులే తిరిగి మీకు ఈఎంఐల రూపంలో, వడ్డీల రూపంలో వస్తుందంటే
ఈ రోజు నేరుగా మీరు తిరుగుతున్నటువంటి ప్రతి గంటకి డబ్బులు చెల్లిస్తుంది రైట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వాటి యొక్క నిధి నుండి అనేది క్లియర్ కట్ గా అర్థం అవుతుంది. Right. నేను ఈ రోజు నారా లోకేష్ గారు అడుగుతున్నారు, నారా లోకేష్ గారు మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ 20 నెలల్లో మీరు చేసేటువంటి వైఖరికి మీరు కట్టేటువంటి స్లిప్ లేదన్నా తీసుకురండి. అట్లా కాకుండా దీని గురించి మాట్లాడుకుంటా మీకు 24 గంటల పాటు టైం ఇస్తున్నాం, 24 గంటల్లో మీకు దమ్ముంటే, మీ తప్పు లేదంటే మీరు కానీ మీ మాతృమూర్తి కానీ లేకపోతే మీ సతీమణి కానీ ఎవరైనా సరే రోహిత్ పవర్ పైన పరువు నష్ట దావా వేసి నోటీసులు పంపించండి దమ్ముంటే. Right. వారి పట్ల ఢిల్లీ కోర్టుకో సుప్రీం కోర్టుకో హైకోర్టుకో వెళ్ళండి. వెళ్తే మీట్లో ఎంతో కొంత నిజాయితీ ఉందని మేమందరం భావిస్తాం. లేని Right. పక్షంలో Right, నాగార్జున. మీరు కేంద్ర ప్రభుత్వం నుండి వైదొలగండి. Yes. మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండేటువంటి నిమిషం పాటు కూడా మీకు హక్కు లేదనేది మాత్రం మనవి చేస్తున్నాం. రైట్, కన్క్లూడ్ ఇంపార్టెంట్ అంశం ఒకటి చెప్దాం అనుకున్నాను. చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు అంటే పవార్ ఫ్యామిలీకి మహారాష్ట్రలో ఉన్నటువంటి హోల్డ్ చాలా పెద్దది. ఇక్కడ నేషనల్ పాలిటిక్స్ కూడా మనం డిస్కస్ చేసుకోవాలి కదా, ఎప్పుడు స్టేట్ పాలిటిక్స్ మీద మనం చేయకూడదు కదా. నేషనల్ పాలిటిక్స్లో చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోదీ గారిని ఇరికిచ్చేశారు. ఓకే. అది ఎలాగా అంటే ఇప్పుడు పవార్ గారి ఫ్యామిలీ అంత పెద్ద నాయకుడికి ఈ సంఘటన జరిగింది, దీని మీద ఇన్వెస్టిగేషన్ నరేంద్ర మోదీ గారు చేయలేదంటే మొత్తం మహారాష్ట్రలో ఆ పార్టీని ఇష్టపడే వాళ్ళు, ఆ ఫ్యామిలీని ఇష్టపడే వాళ్ళు, వాళ్ళ దృష్టిలో బీజేపీ వీక్ అయిపోద్ది. కరెక్ట్. టీడీపీతో ఉండటం వల్ల మహారాష్ట్రలో వీక్ అయిపోద్ది. టీడీపీతో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారితో అంటేనే మహారాష్ట్రలో వీక్ అయిపోతారు. చంద్రబాబు నాయుడు గారు ఎలా ఇరికిచ్చేశారు. ఇప్పుడు ఎంక్వైరీ చేయకపోతే అది, ఎంక్వైరీ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అది చేస్తారు. బీజేపీ పరిస్థితి ఏమైపోయిందంటే ఇటు నొయ్యి అటు గుయ్యి అంటారు కదా, అలాంటి పరిస్థితి. ఇది మొదటిసారి కాదు సార్, ఇదే ఇష్యూ తిరుమలలో కూడా జరిగింది, తిరుమల లడ్డూకు సంబంధించి. అక్కడ కూడా మోదీ గారిని ఇబ్బంది పెట్టేశారు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు మళ్ళీ ఇది సెకండ్ టైం. రైట్. ఇందులో మోదీ గారు ఏ యాక్షన్ తీసుకున్నా మోదీ గారి డ్యామేజ్, తీసుకోకపోయినా మోదీ గారి డ్యామేజ్. ఆ డ్యామేజ్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందా మహారాష్ట్రలో జరుగుతుందా అన్నది మనం వేచి చూడాలి. రైట్. థ్యాంక్ యూ సార్ పాషా గారు చర్చలో పాల్గొన్నందుకు. అలాగే నాగార్జున యాదవ్ గారు థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.